ప్రైజ్ ద లార్డ్. ఓకే, వచ్చారండి మా ఈ లోపల వాటర్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సమయం ఆలస్యమైంది కనుక డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్దాం. అయ్యగారి గురించి గత రోజులుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రేపు ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. సమయం ఎక్కువైంది కనుక ఒక పల్లవి చరణం పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో మరొక అద్భుతమైన దైవ సేవకులు రత్నకుమార్ అన్నగారు ఉన్నారు. రేపు అన్నగారి మెసేజ్ ఉంటుంది. దాదాపుగా 220 బుక్స్ రాశాడండి. 220 బుక్స్ రాశాడు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న యొక్క ఆయన యొక్క ప్రయాసను, ఆయన యొక్క ప్రేమను గుర్తించి ఒక స్టాంప్ రిలీజ్ చేశారు అన్న యొక్క ఫోటోతో సహా. అలాంటి గొప్ప దైవ సేవకుడు మన మధ్యలో ఉన్నారు. రేపు అన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఇంకా అనేకులను ఆహ్వానించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే. స్తోత్రం. హల్లెలూయా. ఒక పిల్లవి చిన్న పాడి అన్నకి సమర్థమండి. ఒకసారి పాడాం కదా, మరొకసారి పాడదాం. వినారండి ఈ మంచి బోధ. వినరండి ఈ మంచి బోధ, దీని విని నమ్ము వారికి తొలగు నరక బాధ. వినరండి ఈ మంచి బోధ. వినరండి మంచి బోధ, దీని విని నమ్ము వారికి తొలగు నరక బాధ. వినరండి మంచి బోధ, దీని విని నమ్ము వారికి తొలగు నరక బాధ. వినరండి మంచి బోధ. తనువు స్థిరము కాదు, మనతోనేమీ రాదు, కలికి మాలిన లోకమండి. ఎంత గనులైన పాపులేనండి, లోకమును నమ్మి చెడిపోవకండి. దీని వినపింపవచ్చినామండి, ఇది మన దేవుడంపిన ఘనమైన సువార్త. వినరండి మంచి బోధ, దీని విని నమ్ము వారికి తొలగు నరక బాధ. వినరండి మంచి బోధ. పాప గుంట నుండి పైకి మనలను దీయ పరమాత్ముడే మనుజుడాయే. మన బాధలు సిలువపైకి పోయే, మన పాపంబులకు బలిదానాయే. మరియు బలి అయి చచ్చిపోయి లేచి, ఇట్టి ప్రభువైన యేసయ్య పావన చరితము. వినరండి మంచి బోధ, దీని విని నమ్ము వారికి తొలగు నరక బాధ. వినరండి మంచి బోధ. మా వంటి వారనుచు మా వారు మీరనుచు, కేవలము మీ మేలు కోరి
మీకు దేవుని నిజమైన దారి చూప మీ ఊరికి దినము చేరి నిత్య జీవమిచ్చునట్టి బూరి సత్య దేవుడే సుప్రేమ తేటగా తెల్పంగా వినరండి మంచి బోధ దీన్ని విని నమ్ము వారికి తొలగు నరక బాధ వినరండి మంచి బోధ దీన్ని విని నమ్ము వారికి తొలగు నరక బాధ వినరండి మంచి బోధ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినం దోహా ఖతర్లో ఈ స్థానిక సంఘంలో నేను హాజరు కావడం, ఈ సభలో దేవుని వాక్య పరిచర్య చేయడం అనేది ఒక అసంభవమైన విషయం. అసలు రాలేను అనుకున్నాను, రాకూడదు అనుకున్నాను. ఎందుకంటే నాకు డెంటల్ సర్జరీ జరిగింది 1990లో, అంటే 36 ఏళ్ల కిందట. మతోన్మాదులు నన్ను శంకరపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపంలో వాళ్ళ ఊర్లో సువార్తకు రావద్దని ఫోన్ చేశారు. అయితే అప్పుడు అంతకుముందే నేను వస్తూ ఉన్నట్లుగా అక్కడ పబ్లిసిటీ వాల్ పోస్టర్లు అన్నీ వేసేశారు. ఒక పేద సేవకుడు పాపం కలర్ పోస్టర్స్ కూడా వేసుకునే అవకాశం లేక, డబ్బులు లేక బ్లాక్ అండ్ వైట్ పోస్టర్లు వేశారు. అంత పేదవాడు. మరి అటువంటి చిన్న సేవకుడిని నేను నిరాశపరచకూడదు, అవమానపరచకూడదు. కనుక నేను తప్పకుండా ఊరికి వస్తాను సువార్త చెప్పడానికి. అంటే మీరు వస్తే మిమ్మల్ని కొడతామండి అని చెప్పారు వాళ్ళు ఫోన్లో. అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నాయి, నాకైతే అప్పుడు ఇంకా మొబైల్ ఫోన్ లేదు. దేవుని పని కొరకు ప్రాణాలకు తెగించైనా వెళ్ళాలి, చచ్చిపోతే పోతాం, ఏముంది దేవుని దగ్గర ఉంటాం కదా అనే విశ్వాసంతో వెళ్ళాను. ఆ రాత్రి మీటింగ్ అయింది. మీటింగ్లోకి వచ్చి గొడవ చేశారు. ఆ ఊరి సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ గారే వాళ్ళ ఇంట్లోంచి కరెంటు వైర్ లాగి లైటింగ్ అంతా పెట్టి బెంచీలు వేసి కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు వచ్చి గొడవ చేస్తే ఆయనే వాళ్ళని తోలేశాడు. ఇంకా అయిపోయింది కదా, మీటింగ్ బాగా జరిగింది అనుకొని మళ్ళీ స్కూటర్ ఎక్కి బయలుదేరాను. ఆ ఊర్లోనే వాళ్ళు కొట్టారు. నా వెనుక ఒక ఆంగ్లో ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్ ఉండేవాడు. నా వెనక వచ్చాడు, స్కూటర్ మీద కూర్చొని. అతన్ని, నువ్వు పక్కకు జరుగు, నువ్వెవరో మాకు తెలియదు, నీతో మాకు ఇష్యూస్ లేదు, ఇతనితోనే మాకు ఇష్యూ ఉందని చెప్పి నన్ను కండకు కొట్టారు. ఆ సందర్భంగా ఈ పళ్ళు పైన కింద అన్నీ విరిగిపోయినాయి. ఈ చెక్కిలు ఎముక విరిగిపోయింది, కపాలం పగిలిపోయింది, కాళ్ళు రెండు కూడా బంగాళదుంప పొట్టు చెక్కు తీసినట్టు మొత్తం పోయినట్టు మాంసం ముద్దలుగా మిగిలిపోయి, అట్లా ఇంకా ఒంట్లో ఎక్కడెక్కడ ఏమేమి దెబ్బలు తగిలినాయో తెలియదు. నెత్తుటి మడుగులో పడిపోయి గిలగిల్ల కొట్టుకున్నానట. అబ్బాయి చెప్పాడు. అతని పేరు ఆరోన్ ఎలోషియస్, ఆంగ్లో ఇండియన్ బాయ్, వైజాగ్ అతను.
తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక తను భయపడిపోయి ఆ ప్రెసిడెంట్ గారి ఇంటికి మళ్ళీ వెళ్ళి ఇట్లా మా పాస్టర్ గారిని కొట్టారండి అని చెప్తే, అయ్యయ్యో దుర్మార్గులు, వాళ్ళు చాలామందిని కొట్టారండి, కొందరిని చంపేశారు కూడా అని అప్పటికప్పుడు ఆటో మాట్లాడి నన్ను సిటీకి పంపించారు. హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరం అది. గాంధీ హాస్పిటల్ మెట్ల మీద నన్ను అట్లా పడేసి అతను భయపడిపోయాడు అన్నమాట. ఇతను చచ్చిపోతే నా మీదకి వస్తుంది కదా అని ఒక భయం. సువార్త ప్రకటిస్తే ఇలా కొడతారా, ఇదేంటండి అని. ఆంధ్ర వైపు అంత వ్యతిరేకత లేదు కదా, గౌరవిస్తారు. ఏ మతస్థులైనా సువార్త చెప్పేవాళ్ళని గౌరవిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన బస్సు ఎక్కి బాంబేకి వెళ్ళిపోయాడు. నన్ను అడ్మిట్ కూడా చేయలేదు. అక్కడ ఉన్న నర్సులలో ఒక ఆమె నాకు ఆత్మీయ చెల్లి. ఆమె నన్ను గుర్తుపట్టి లోపల అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెడితే డాక్టర్లు అన్నారు, ఇతను బ్రతికే అవకాశం లేదు. 48 గంటల కోమా తర్వాత దేవుడు నన్ను మళ్ళీ స్పృహలోకి తెచ్చారు. ఇంకా చాలా పెద్ద సాక్ష్యం. అయితే అప్పటి ట్రీట్మెంట్ మరి డెంటిస్ట్రీ ఇంత డెవలప్ కాలేదో ఏమో. డెంచర్ పైన కింద పెట్టారు. 36 ఏళ్ళు వాటితోనే ప్రసంగాలు చేశారు. డిబేట్లు, ప్రసంగాలు, పాటలు అంతా ఆ డెంచర్లతో, పైన ఒకటి కింద ఒకటి. ఇది ఇప్పటికీ డెంచరే పైది. ఈ కింద విరిగిపోయిన పలుకులు అట్లా ఉండిపోయి అవి ఇన్ఫెక్షన్ అయిపోయినాయి 36 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు మళ్ళీ దాన్ని అంతా కోసారు, అక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ చేసి పొలం దున్నినట్టు. దాంట్లో ఇంకా చాలా కాంప్లికేషన్స్ అయినాయి. మళ్ళీ దానికి సర్జరీ చేసి ట్రీట్మెంట్ అవుతుంది. ఒక 90% హీలింగ్ అయింది. మళ్ళీ కింద కొత్త డెంచర్ పెడతారు, ఇంప్లాంట్స్ పెట్టారు. ఇక్కడ ముందు 4, పైన 2. అంటే ఐఎమ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. ఇంకా కావాలే. కాబట్టి నేను రత్నకుమార్ గారికి, జహూ గారు రాలేదా, జహూ గారికి, మన మార్క్ బాబు గారికి చెప్పాను, బాగాలేదు బాబు పరిస్థితి. ఒక 1 మంత్ నుండి మా సొంత సంఘంలోనే నేను వాక్యం చెప్పలేదు. నా అసోసియేట్స్ ఒక వారం మార్క్ బాబే చెప్పారు, ఒక వారము నీల్ ఆమ్స్ట్రాంగ్ అని, ఒక వారం అరుణ్ కుమార్ గారని నా శిష్యులతో వాక్యం చెప్పించా. ఏనా దగ్గరగా వినిపించట్లేదా? ఇప్పుడు ఓకేనా? రైట్. సో అలాంటి పరిస్థితుల్లో నేను వాక్యం చెప్పలేను. మా సెంట్రల్ చర్చ్ మనకు ఈ శ్రమలన్నింటిలో ఇంకా అవన్నీ ఇంత పెద్ద గ్రంథం అవుతుంది. ఈ శ్రమల్లోనే దేవుడు ఎలా వాడుకున్నాడో, ఎలా నడిపించాడో తెలియదు. 2000 సంఘాలు అయిపోయినాయి. 1500 మంది సేవకులు అయిపోయారు. కాశ్మీర్ నుండి కేరళ దాకా సంఘాలు ఉన్నాయి. ఎవరు వీళ్ళందరినీ నేనేనా కన్నాను, ఎప్పుడు కన్నాను అని నాకే అర్థం కాని విచిత్ర పరిస్థితి. అందులో గట్టిగా వాక్యం చెప్పే మంచి మరి వక్తలు, ప్రసంగికులు 1000 మంది అన్న ఉంటారు, నా పిల్లలే. కాబట్టి ఇంకా నాకు దేవుడు ఇచ్చిన దర్శనం వేరు, దాని మీద నేను దృష్టి పెడతాను. నా సెంట్రల్ చర్చ్లోనే నేను వాక్యం చెప్పట్లేదు, ఒక్కొక్క వారం ఒక్కొరిని నడిపిస్తున్నా. అలాంటప్పుడు ఇంకా ఖతర్ వెళ్ళి వాక్యం చెప్పడం ఏంటి? నేను చెప్పలేను, నేను రాలేను.
మొత్తం సెట్ అయినాక అప్పుడు చూద్దాంలే అని చెప్పా. కానీ దేవుడు బలవంత పెట్టాడేమో. దైవజనులు రత్నకుమార్ గారు, జహూ గారు, పాస్టర్ చిన్నిబాబు గారు కదా, పాస్టర్ మార్క్ బాబు గారు, వీరందరూ కూడా చాలా ప్రేమతో నన్ను పిలిచారు. ఎంత ప్రేమ అంటే, మీరు వాక్యం చెప్పకపోయినా పర్లేదండి, ఊరికి ఎట్ట కూర్చోండి, కూర్చున్నా చాలు, ఒక క్లోజింగ్ ప్రేయర్ చేసినా చాలు అని అన్నారు. అందుచేత నేను రావాల్సి వచ్చింది. ఇలా మాట్లాడడం వేరు, పబ్లిక్ అడ్రస్సింగ్ వేరు, మహాసభను ఉద్దేశించి ప్రసంగించటం వేరు. ఇంట్లో ఒక రూమ్లో మామూలుగా నాకు మంచినీళ్ళు కావాలి అని అడగడం అది వేరు. అయినా సరే వాక్యం చెప్పలేను అనే మాట అయితే మీరు చెప్తున్నారు కదా, అట్లాగే వాక్యం చెప్పండి 4 ముక్కలు అని చెప్పి మన వాళ్ళు అడిగారు. మొండివాడు రాజు కంటే బలవంతుడు. మరి నేను రాజు, నువ్వేం చేయను, నాకంటే బలవంతులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇంకా రాక తప్పలేదు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ చూశాను, మీ ప్రేమను చూశాను. అయ్యగారు మరి దైవజనులందరూ కూడా నన్ను రిసీవ్ చేసుకోవడం చాలా ఎక్స్ట్రాడినరీ ప్రేమ వారు చూపించారు. వారికి వందనాలు. దేవునికి మహిమ. ఒక చిన్న మాట దేవుని వాక్యంలో చదివి నేను కొద్ది తలంపులు పంచుకొని ముగించుకుంటాను. నా వెనుక అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఇంకా సమయం ఉంది, అవసరం అనుకుంటే రత్నకుమార్ గారు వాక్యం చెబుతారు. దేవునికి స్తోత్రం. 143వ కీర్తన. ప్రభు ఎందుకో ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 9, 10 వచనాలు. 143. యెహోవా, నేను నీ మరుగుజొచ్చియున్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ రాజా, పరలోకపు తండ్రి, విశ్వరాజా, మా హృదయ రాజా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఖతర్ దేశములో, ఈ సంఘంలో మా తండ్రి విదాసులు చిన్నబాబు గారి ద్వారా అద్భుతంగా మీరు జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వారిని ఇంకను దీవించండి, వారి ఆత్మీయ బిడ్డలను, వారి కుటుంబాన్ని దీవించండి, సహకారులందరినీ దీవించండి మా తండ్రి. ఈ దేశమును దర్శించండి, దేశంలో స్థిరపడినటువంటి నీ బిడ్డలందరినీ ఉజ్జీవింపచేయండి. ఈ చిన్న దేశములో మీరు పంపించే ఉజ్జీవాత్మ కుమ్మరింపును బట్టి సర్వ ప్రపంచమే దీవించబడి, వెలిగించబడి, మండించబడుటకు సహాయం చేయండి. కరుణగల మా కన్న తండ్రి, నీ వాక్యమును పంపించండి. మీ దీన సేవకుడు ఒట్టివాడే, బలహీనుడు నీ వెరుగుదువు తండ్రి. మీ దాసుని పెదవులను, నాలుకను మీరు ముట్టండి. మీ అగ్నితో మీ దాసుని ఆపాదమస్తకం కాల్చండి. మీ దాసుని నోట నీ మాటలు ఉంచండి. నీ చేతి నీటిలో మీ దాసుని కప్పి ఉంచండి. మాతో మాట్లాడండి. నీ వాక్కు పంపించి మా జీవిత గురి, గమ్యము, ఆశయం మాకు బయలుపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, అంత్య దినములలో లేక కడవరి కాలములలో అనేకమైన అంత్యకాల సూచనలు జరుగుతాయి. అందులో ఒకటి విశ్వాస భ్రష్టత్వము.
ప్రభువా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని ప్రభువుని శిష్యులు అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. దానికి ప్రభువు చెప్పారు 3వ 4వ వచనం నుండి కిందికి, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే తామే క్రీస్తులమని పలువురిని మోసపరచెదరు అంటూ అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు రాబోతారు, వస్తూ ఉంటారు. వాళ్ళకి అదొక పరంపర జరుగుతూ ఉంటుంది. మరోవైపు యుద్ధమును గూర్చిన సమాచారాలు ఎక్కువైపోతాయి. ఇవన్నీ రాకడ సూచనలు. అయితే రాకడ సూచనలు ఈ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, అబద్ధ క్రీస్తులు మాత్రమే కాదు, ఇంకా కొన్ని అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. 2వ తిమోతి 3వ అధ్యాయంలో ఇంకా చెప్పాడు, అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు, అతిద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, బింకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, సజ్జన ద్వేషులు. అంటే మంచోడు అయిన వాడిని ద్వేషిస్తారు అంతే, ఇంకా వేరే కారణమేం అక్కర్లేదు. వాడు ఎందుకంత మంచోడుగా ఉండాలి, వాడంటే మాకు ఇష్టం లేదని ద్వేషిస్తారు. ఇవన్నీ కడవరి కాలపు సూచనలు. అందులో ఇంకొక సూచన విశ్వాస భ్రష్టత్వం. ఆ విషయం మనకు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. కొందరు విశ్వాస భ్రష్టుడు, పదవీ భ్రష్టుడు అంటే కొంతకాలం పదవిలో ఉండి ఆ పదవి కోల్పోయినవాడు. విశ్వాస భ్రష్టుడు అంటే కొంతకాలం విశ్వాసంలో ఉండి దాన్ని కోల్పోయినవాడు. అంటే చాలా కాలం విశ్వాసంలో ఉంటారు, యేసే దేవుడు, ఆయనే రక్షకుడు, ఇంకో మార్గం లేదు అని నమ్ముతారు, బోధిస్తారు, ప్రకటిస్తారు. అన్నీ చేశాక ఉన్నట్టుండి భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఏం దేవుడులేండి, ఏం రక్షకుడులేండి అనే మాట వాళ్ళ నోట మనం వింటూ ఉంటాం. ఒకప్పుడు సువార్త చెప్పిన పెదవులే ఇలా మాట్లాడతాయి. విశ్వాస భ్రష్టత్వము అంత్యకాలపు సూచన. అందుచేత తిమోతి, నువ్వేం చెయ్యాలి? ఈ విశ్వాస భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, 1 తిమోతి 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట అంటాడు, ఓ తిమోతి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే విశ్వాస భ్రష్టత్వము అనేది తప్పించుకోవాలంటే నీవు భక్తి విషయంలో సాధన చేయాలి. భక్తి విషయంలో సాధన చెయ్యాలి, లేకపోతే నువ్వు భ్రష్టుడు అయిపోయే అవకాశం ఉంది. సైకిల్ మీద నుండి పడిపోకుండా ఉండాలంటే ఒకటే మార్గం, తొక్కుతూ ఉండాలి. తొక్కడం మానేస్తే డామ్ అని పడిపోతాం. సైకిల్ తొక్కడం నేర్చుకున్నాక ఎక్కామనుకోండి, ఎక్కిన తర్వాత ఇక తొక్కుతూ ఉండాలి. తొక్కడం మానేస్తే కొంచెం సేపు ముందుకు పోయి పడిపోతావు నువ్వు. అలాగే భక్తి కూడా సాధన చేయాలి. సాధన చేయడంలో 2 అధ్యాయములు, 2
నాణానికి రెండు ప్రక్కలు అన్నట్టుగా దైవభక్తిలో రెండు భాగాలు, రెండు వైపులు, రెండు కోణాలు. దైవభక్తిలో రెండు కోణాలు. 143వ కీర్తనలో 9లో ఒక భాగం ఉంది, 10లో ఒక భాగం ఉంది. 9లో ఉన్న విషయం ఏంటంటే, యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను, అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కొరకు, వ్యక్తిగత సమస్యల కొరకు దేవుని ఆశ్రయించుట, ఇది కూడా దైవభక్తి. ఈ భూమి మీద మనకు సమస్యలు ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాం చెప్పండి? రాజులను నమ్ముకోవడం కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, కన్న తల్లిని మించిన ప్రేమ కలిగిన వాడు, వాగ్దానము చేసి నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జబ్బు చేసింది, ఆర్థిక ఇబ్బందులు అయిపోయినాయి, కుటుంబంలో కలహాలు, అశాంతి వచ్చింది, ఇంకా ఎన్నో రకరకాల సమస్యలు. నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. మనకున్నటువంటి అవసరాలు, సమస్యలు ఎటువంటివైనా సరే, ప్రభువా నాకు అవసరం ఏర్పడింది, మీరే నాకు దిక్కు, నాకు వేరే ఆశ్రయము లేదని తన దగ్గరికి వచ్చే వాళ్ళని ఎంత మాత్రము ఆయన త్రోసివేయడు. ఇది భక్తి సాధనలో ఇది సగము మాత్రమే. అంతవరకు చాలా బోధలు మనం వింటూ ఉంటాం. ఏంటా బోధలు అంటే, దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నీకు ఏ అక్కర ఉన్నా దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. దేవుడు ఉన్నాడా లేడా అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ప్రపంచంలో. దేవుడు ఉన్నాడా, ఇది పట్టుకొచ్చి చూపించు అని బుద్ధిహీనమైన మాటలు అవన్నీ కూడా ఫూలిష్ టాక్. బుద్ధిహీనుడు అంటే బుద్ధిహీనుడు. ఇందాక బాబు పాట పాడాడు, వినరండి ఈ మంచి బోధ. పాట రాసిన ఆయన మా తాతయ్య, చిన్న తాతయ్య అద్దంకి దావీదు గారు. ఆయన ఒకసారి దేవుడు ఉన్నాడా, దేవుడు లేడు, ఏమి లేడని ఒక నాస్తికుడు ఆయనతో వాదన చేశాడు. వీరుసు వార్తికుడు, అప్పట్లో అంతా వీరుసు వార్త, ఏదో డబ్బా రేకుతో బూర చేసుకొని, మెగాఫోన్లు కూడా లేవు కదా ఆ రోజుల్లో, బూరలాగా చేసుకొని, నా చిన్నతనంలో కూడా అవే. ఆ లకడికప్పుల సెంటర్లో జరిగింది విషయం ఇది. ముసలైనా ఏంటి దేవుడు ఉన్నాడని అందరినీ మోసం చేస్తున్నావు, ఎక్కడున్నాడు నాకు చూపి. వాడు నాస్తికుడు. దేవుడు ఉంటే నాకు చూపించు అంటే, చూపిస్తాను, మరి నువ్వు చూడగలవా అన్నాడంట దావీదు గారు, మా తాతయ్య గారు. నువ్వు చూపిస్తే ఎందుకు చూడను అంటే, నువ్వు చూడగలిగితే నేను చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా కాదు, రేపు 12ంటికి రా, మిట్ట మధ్యాహ్నం తలార స్నానం చేయాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి. దేవుణ్ణి చూడడం అంటే మామూలు విషయం ఏంటి? తెల్ల బట్టలు, తర్వాత నువ్వు రా, 12 గంటలకు రా అంటే, ఇదిగో ముసలాయన నేను చంపేస్తాను, నేను నాకు చూపించాలి, లేకపోతే చంపేస్తాను అన్నాడు. చూపించకపోతే, నేను చెప్పినట్టు చేశాక నీకు కనపడకపోతే చంపేద్దు కానీ, నేను కాదన్నానా? ఇక ఈ సవాలు మొత్తం అందరికీ తెలిసిపోయి 300 మంది గుమిగూడారట. ఆ పెద్ద ఆయన పాస్టర్ గారు ఏదో దేవుడిని చూపిస్తానన్నారట. ఈ నాస్తికుడు, వీడు మూర్ఖుడు, అదివరకే ఇద్దరిని చంపేశాడు వాడు. ఈ స్వాతంత్ర్యం రాకముందు విషయం ఇది.
మరి తాతగారు కూడా ఇప్పుడు యవ్వనస్తులు. సరిగా ఎట్లా ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి 300 మంది అందరు గుమి కూడారు. వాడు మంచిగా తలార స్నానం చేసి తెల్ల పంచ, తెల్ల జుబ్బ, తెల్ల లాల్చీ వేసుకొని వాడు వచ్చాడు. టైంకి వచ్చేసావా, స్నానం చేసావా అని ఒక ముగ్గు పోసాడు. ఆ ముగ్గు పోసి దీంట్లో నిలబడన్నాడు. ఒంటి కాలు మీద నిలబడి ఇప్పుడు తలెత్తి నడినెత్తి మీద ఉన్నటువంటి సూర్యుడిని కన్నార్పకుండా 20 నిమిషాలు చూడు. కన్నార్పొద్దు ఒక్కసారి కూడా. కన్నార్పకుండా చూస్తే 21వ నిమిషం ఆ సూర్యుని వెనక నీకు దేవుడు కనపడతాడని చెప్పాడు. అంటే ఏమయ్యో ముసలాయన, ఏంటి ఏమనుకున్నావు? నా కళ్ళు ఉండాలా పోవాలా అన్నాడట. అంటే మరి బాబు సూర్యుడినే చూడలేవు కదా, మరి సూర్యుడిని చేసిన వాడిని ఎలా చూద్దాం అనుకున్నావురా బుద్ధిహీనుడా అని తిట్టాడు వాడు. మంచిగా తిట్టేవాడు మా తాతయ్య. నాకు అదే వచ్చినట్టుంది. ఎవడైనా లాజిక్ లేకుండా మాట్లాడితే బాగా తిట్టేవాడు వాడిని. సూర్యుడిని చూడలేని వాడివి, సూర్యుడిని చూసే శక్తి లేని వాడివి, కోట్ల సూర్యులను చేసిన వాడిని ఎలా చూద్దాం అనుకున్నావు? నీ ముఖానికి సవాలు ఒకటా? చూపకపోతే చంపేస్తావా? ఎరా నాకు కర్రసామొచ్చు, మేమేం చేతకాని వాళ్ళం కాదు, దేవుని సేవకులు అంటే ఏం చేతకాని వాళ్ళం అనుకోకు, అవన్నీ దాటుకొని వచ్చాము, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుని చెప్పాడు తాతగారు. చాలామంది దేవుడు ఉన్నాడా తీసుకొచ్చి చూపించుతూ, ఏంటి చూపించేది? అదే మార్కెట్లో వంకాయలా లేకపోతే బంగాళదుంపలు ఏంటది దిగో అని ఏంటి చూపించేది? బుద్ధిహీనమైన ప్రశ్న అది. దేవుణ్ణి చూపిస్తేనే నేను నమ్ముతా అన్నోడంత బుద్ధిహీనుడు ఇంకొకడు లేడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఎన్నో ఆధారాలు. ఆ ఆధారాలలో ఒకటి ప్రార్థనకు మనం పొందుచున్న జవాబులు. దేవుని స్తోత్రం కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు 6 సంవత్సరాల కిందట నాకు ప్రాస్టేట్ క్యాన్సర్. డాక్టర్ చెప్పారు ఈయన ఇంకొక 6 రోజుల్లో చచ్చిపోతాడు అని డాక్టర్ చెప్పారు. పిఎస్ఏ వాల్యూ అని ఒక బ్లడ్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది అన్నమాట. ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ వాల్యూ, పిఎస్ఏ. ఆ పిఎస్ఏ వాల్యూ 2.5% ఉండొచ్చు బ్లడ్లో. 2.5%. అది 3, 4, 5, 7% వస్తే ప్రాబ్లం. ఇంకా 8, 10, 13 వచ్చిందనుకోండి, ఇంకా యూరిన్ బదులు బ్లడ్ పాస్ చేస్తాడు మనిషి, బాత్రూంలోనే పడిపోతారు. అలాంటిది నాకు పిఎస్ఏ వాల్యూ 115% అయింది. ఎక్కడ 2.5%, ఎక్కడ 115%. మీరు సరిగానే విన్నారు, 115%, 115%. ఆయన మనిషి మొత్తం బాడీ క్యాన్సర్ మూటలాగా అయిపోయింది, చచ్చిపోతాడు. 6 రోజులే టైం. సంస్థాగతంగా మీరు ఇంకొక నాయకుడిని ఎన్నుకోండి, సిద్ధపడండి.
అని డాక్టర్ గారు చెప్పారు మా సెక్రటరీ గారికి. మా సంఘంలో నా పిల్లలందరూ గొల్లుమని ఏడ్చారు. యేసయ్యా నాన్న కావాలి, నాన్న లేకపోతే లాగా, నాన్న నువ్వు బ్రతికించు తండ్రి అని మగపిల్లలు ఆడపిల్లలు అందరూ ఏడ్చారు. సరే నేను చేసే ప్రార్థన నేను చేశాను. ఎవరైనా నమ్మండి నమ్మకపోండి, మరి నమ్మించలేను, నేను నిరూపణ అంటే నేను చెప్పలేను. కానీ ప్రభు అయితే దర్శనం ఇచ్చాడు నాకు. ఒక తెల్లని మేఘం మీద కూర్చున్న ముందుకు వచ్చి ఇట్లా బ్రదర్ పాస్టర్ గారు కూర్చున్నంత ఇంత దూరమే, నేను బ్రతికిస్తున్నాను, నువ్వు చచ్చిపోవు పట్ల, నేను అప్పగించిన పని నువ్వు పూర్తి చేయడానికి వేగిరపడు అన్నాడు. 3.5 నిమిషాలు అట్లాగే ఉన్నాడు ఆయన. చక్కటి చిరునవ్వుతో నన్ను చూస్తున్నాడు. సరే ఆయన తర్వాత ఆ మేఘం ఎత్తబడి నన్ను వెళ్ళిపోయాడు. వెంటనే నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పా, డాక్టర్ గారు నేను చచ్చిపోవట్లేదండి, నేను బ్రతుకుతున్నాను, చాలా ఏళ్ళు ఉంటానండి ఇంకా అని. అమెరికాలో మా అక్కయ్యలు ఉన్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు దుర్వార్త కొరకు, అయిపోతాడు ఇతను ఉండడని. మా అక్కయ్యలకు ఫోన్ చేశాను, అందరికీ చెప్పా, నేను పోవట్లేదు, ఇప్పుడు దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. అద్భుతం జరిగింది. ఆ తర్వాత కోలుకున్నందుకు ఇలా తయారయ్యాను. ఇప్పుడు 7 ఏళ్ళు అయిందా బాబు, 7 years బ్యాక్ ఇది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే పట్టుకొచ్చి చూపి అంటే ఏంటది, అదేమన్నా వంకాయలు బెండకాయలు ఇదిగో చూపించడానికి. ఆయన కార్యముల ద్వారా ఆయనను మనం చూడగలం. ప్రార్థనకు ఆయన అనుగ్రహించే జవాబుల ద్వారా ఆయనను మనం చూడగలం. దేవుడు లేడనుకో, మరి అద్భుతం చేసినాడు ఎవడరా, నీ తాతనా అని అడుగుతున్నాను నేను. నన్ను బ్రతికించిన వాడెవరు? ఆ దేవుడు నీకు కనపడలేదు, ఏమి లేదు, నీ భ్రమ. నీకు యేసయ్య అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం కనుక అలా ఊహించుకున్నావు, అలాగ నీకు అనిపించిందంటే ఒక భ్రమ, నా తలంపు, నా ఇమాజినేషనే నన్ను బ్రతికించగలిగితే ఆ ఇమాజినేషన్ నిజంగా దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఊహించుకోవట్లా, ఏదన్నా జరుగుద్దావు. మనం ఊహించుకుంటే జరగదు. మనల్ని మించిన శక్తిమంతుడు దిగి వస్తే అద్భుతం జరుగుతుంది. దేవుడు ఉన్నాడు 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 ఉన్నాడు, లేకపోతే ఎవరు చేశారు ఈ అద్భుతాలు? 1, 2 కాదు, ఇలాగ నేను చెప్తే నేను అనుభవించిన అద్భుతాలు కొన్ని వందలు చెప్పగలను. దేవుణ్ణి నువ్వు చూసావా అంటే చూశాను అనుకుంటే చూశాను, లేదంటే చూడలేదు కూడా. మోషే దేవుణ్ణి ముఖాముఖి చూశాడని నిర్గమకాండం 33వ అధ్యాయంలో రాయబడింది. అదే అధ్యాయంలో కిందికి పోతే 33:11లోనేమో ముఖాముఖి చూశాడు, ఇంక కిందికి పోతేనేమో దయచేసి నీ మహిమను చూపించని మళ్ళీ దేవుణ్ణి అడుగుతాడు. అక్కడే ఇన్ ద సేమ్ చాప్టర్. దేవుణ్ణి చూచుట చూడకపోవుట అంటే ఎంత చూసినా ఇంకా చూడలేదు, ఎంత చూసినా ఇంకా చూడలేదు, ఎంతో మిగిలిపోయింది. చూడని వాడిని ఎలా నమ్ముతారు? చూడని దాన్ని నేను నమ్మను, చూసిన దాన్ని నేను నమ్ముతాను అని నాస్తికులు, హేతువాదులు వాదిస్తూ ఉంటారు. వాళ్ళకు నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, అణువును నీవు ఎప్పుడైనా చూసావా? యాటమ్ లోపల మళ్ళీ పరమాణువులు, ఇంకా చిన్న పార్టికల్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఈ వేటిని కూడా
ఏ శాస్త్రజ్ఞుడు ఇప్పటిదాకా చూడలేదు, చూస్తాననే అవకాశం లేదు. అణువు అతి చిన్న పార్టికల్. దాన్ని చూడడానికే ఏ మైక్రోస్కోప్ పనికిరాదు. ఇంకా దాన్ని కూడా పగలగొట్టి చూద్దామంటే అసలు ఆటం బాంబు అంటే ఏంటో తెలుసా? ఆ అణువును పగలగొడితే జరిగే పేలుడు పేరే ఆటం బాంబు. యాటమ్ని, లోపల ఉన్న సబ్ యాటమిక్ పార్టికల్స్ని చూడలేదు, చూద్దామనే ఆశ కూడా లేదు. మరి యాటమిక్ ఎనర్జీ మీద మీరు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని మీద పెద్ద పెద్ద ఏమంటారు శాస్త్రీయ సిద్ధాంతాలు రీసెర్చ్ చేసి దాని మీద డాక్టరేట్లు ఇచ్చి దాని మీద నోబెల్ బహుమతులు ఇచ్చి చూడని దాని మీద ఇంత వ్యవహారం ఏంటి అంటే చూడలేదు కానీ సార్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం మేము కొన్ని పనులు చేస్తే రిజల్ట్ వస్తూ ఉంది సార్. మాది కూడా అదే సార్. మాది ప్రార్థనా గది అనేది అది ఇంకొక రకం ఆధ్యాత్మిక ల్యాబొరేటరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ల్యాబొరేటరీలో నీకెట్లా రిజల్ట్ వచ్చినాయో మా ఆధ్యాత్మిక ల్యాబొరేటరీలో మాకు వచ్చినటువంటి రిజల్ట్స్ పేరే ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవతల ఎవరు ఒక శక్తి ఉన్నాడు, వింటున్నాడు. జరుగుతాయని మేము అనుకోనని అసంభవమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని జవాబులు, భక్తుని ప్రార్థనలకు దేవుని జవాబు ఎన్నని చెప్పాలి. ఈ రాత్రంతా తెల్లారుతుంది, రాత్రంతా చెప్పుకుంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ సాయంత్రం అవుతుంది. నా ఒక్కడికే కాదు, మీ అందరికీ అటువంటి సాక్ష్యాలు ఉంటాయి. నా ఒక్కడి కొరికే దేవుడు ప్రార్థనలు వింటున్నాడా? మీ ప్రార్థనలు వింటలేదా? ఎన్నో ప్రార్థనలు మీరందరూ జవాబులు పొందారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని చూశారా అంటే మరి చూసినట్ట చూడనట్ట? చూశాం. ఈ మాంసపు నేత్రాలతో కాదు, విశ్వాస నేత్రాలతో మనం దేవుణ్ణి చూసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ధన్యులం. ఈ కళ్ళతో చూచి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారే ఆ ధన్యులలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇంకొక విషయం చెప్తాను దేవుణ్ణి చూడడం గురించి. కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుణ్ణి ఇలా చూస్తూ ఉండిపోయినాడు లూసిఫర్. కానీ వాడి లోపల దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పటికీ కూడా వాడి హృదయం సరైంది కాదు గనక చీకటి ప్రవేశించింది. వాడు సైతాన్ అయిపోయాడు, దయ్యాల రాజు అయిపోయాడు. 3.5 సంవత్సరాలు యేసును ఈ మాంసనేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు ఇస్కరియోతు యూదా. వాడు కూడా సైతాన్ అయిపోయాడు. కనుక ఈ మాంసనేత్రాలతో చూస్తే నీకు క్షేమము అనేది గ్యారంటీ కాదు. కానీ ఆత్మనేత్రాలతో చూడగలిగితే నీవెప్పటికీ పడిపోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నేను ఐఎమ్ సాటిస్ఫైడ్. దేవుడు ఎప్పుడు కనబడతాడో అప్పుడు కనపడని, నాకేం తొందర లేదు. నాకు తొందర ఏం లేదు. నాకు ఇప్పుడే బాగుంది, సుఖంగా ఉంది. ఆయన కళ్ళారా చూసి లూసిఫర్ లాగా మారిపోయే కంటే, యూదా లాగా మారిపోయే కంటే ఆత్మలో ఆయన్ని చూస్తూ ఆయనకు నమ్మకస్తుడనే బ్రతుకు ముగించడం నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కళ్ళారా చూసినటువంటి ఇస్కరియోతు యూదా ధన్యుడా? కళ్ళారా చూడకుండానే ఆయన్ని ప్రేమిస్తున్న మనం ధన్యులమా? దేవుని చూపి
అంతకన్నా తిక్కలోడని ఇంకో లేడని చెప్తున్నా. స్టూపిడ్ ఫెలో. ఏంద్రా దేవుని చూడడం ఏంటి? కోట్ల నక్షత్రాలను తన వాక్కుతో సృజించిన ఆ మహిమ స్వరూపుణ్ణి నాకు చూపి అంటున్నావు నువ్వు. ఆయన వస్తాడు నీ ముందుకు, వచ్చినాక చూడ్డానికి నువ్వు ఉండవు. గనుక దేవుడు మనకు కనిపించకపోవడం కూడా దేవుని కృపే. అయితే నేను ఈ పాయింట్ ఇంతటితో వదిలేసి ముగిస్తే మీకు తప్పకుండా రేపు ఇంకో డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను గంటలు మాట్లాడుతాను. కారణం ఏంటంటే మీకు రాబోయే ప్రశ్నలన్నీ నేను వేసుకొని చెప్తుంటాను. అందుకని అది నాకు ఒక రోగం అనుకోండి. పోను ఇంకా ఈ ప్రశ్న మిగలకూడదు అని నా పంతం. దేవుడు కనబడితే మీరు కాలిపోతారు అని అంటే ఇప్పుడు వినటానికి బాగుంటుంది. అబ్బా ఎంత గొప్ప సత్యం చెప్పాడు అయ్యగారు, హల్లెలూయా అంటాం మనం. మరి అబ్రహాం కనపడ్డాడు. అబ్రహాం ఇంట్లో రొట్టెలు అబ్రహాం ఫ్రై తినెళ్ళాడు. యెహోషువ కనపడ్డాడు. ఇంకా కనపడడం కాదు, యాకోబుతోనైతే యబ్బోకు రేవు దగ్గర ఏకంగా కుస్తీ పట్టాడు. మరి అప్పుడు వాళ్ళు కాలిపోలేదుగా. మీరేంటండి దేవుడు కనపడితే కాలిపోతారంటున్నారు? ఇది పెద్ద సబ్జెక్ట్, దేనికదే ఒక పెద్ద సబ్జెక్ట్. ఏ పాయింట్ ఎత్తుకున్నా మన తలకు మించిన సబ్జెక్ట్. అదేదో సింపుల్గా 2 2 4 అనేటట్టు ఉండదు. అలాగుంటే అది దేవుని వాక్యం ఎందుకు అవుతుంది? ప్రియులారా, ఓసారి ముంగమూరి దేవదాసయ్య గారిని ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు. బైబిల్ మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్కన ఒక దడి, చిన్నగా ఒక దడి కడతారు. అక్కడ 3 కుర్చీలు వేస్తారు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చి అక్కడ కూర్చుంటారు అని అయ్యగారు అలా నేర్పించారు. దేవదాస్ అయ్యగారు అర్థం కావడం చాలా కష్టం ఎవరికైనా. నేను కూడా ముందు ఆయన అపార్థం చేసుకోవడంతోనే మొదలైంది ఆయనతో నాకున్న ఆత్మీయ పరిచయం. ఆయన రాసిన పాట ఇంకెంతసేపు మాట్లాడచ్చు నేను? ఒక 10 నిమిషాలు, పావు గంట ఓకేనా? ఎప్పుడు ముగించాలి? 11 ఏమండి? 11:30 రైట్. ఆయన రాసిన పాట నేను విని, తనువు నాదిదిగో గైకొనిమ్యో ప్రభువా అంటే నేను చిన్నవాడినప్పుడు ఎవరండి ఈ పాట రాసిన పిచ్చి అయినా తనువు ఇది ఇవ్వడమేంటి దేవునికి? నా కుమారుడా నీ హృదయము నాకిమ్మన్నాడు. ఈ పనికి మళ్ళీ చెత్త దేవునికి ఎందుకు? హృదయం కావాలి, హృదయంలో ఆయన నివాసం ఉంటాడు. ఈ చెత్త ఆయనకి ఎందుకు? ఎవరి పాట రాసింది అని నేను అనుకున్నాను. దేవుడు గద్దించాడు, నీకు ఇంకా వయస్సు రాలేదు, తగినంత వయసు వచ్చినప్పుడు నీకు బయలుపరుస్తానన్నాడు. తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. దేవునితో సంభాషించి దేవుని కొరకు అద్భుతమైన మందిరాన్ని కట్టి, నా కుమారుడా నీ హృదయం నాకిమ్మనే ప్రవచనాన్ని కూడా బైబిల్లో రాసి జ్ఞాన మార్గాన్ని బోధించిన సొలొమోను తర్వాత ఎందుకు విగ్రహారాధన చేశాడు, కామాతురుడైపోయాడు. అవును కదా ప్రభువా, ఎందుకు అలా జరిగింది? అంత ఘోర పతనం ఎందుకు అంటే అప్పుడు దేవుడు చెప్పాడు,
హృదయాన్ని మాత్రమే దేవునికి ఇస్తాను, ఈ శరీరం ఆయనకి ఇవ్వడం అవసరం లేదనుకుంటే సొలొమోనుకు వచ్చిన భ్రష్టత్వమే మీకు వస్తుంది. హృదయం ఇవ్వాలి, శరీరం కూడా ఇవ్వాలి. మీ అవయవములను దేవునికి సాధనాలుగా అప్పగించండి. హృదయం ఇవ్వాలి, శరీరం కూడా ఇవ్వాలి. ఆ పాట రాసిన నా దాసుడు ఈ మాట కూడా రాశాడు. హృదయం ఇవ్వాలనేది నీకే తెలుసు, ఆయనకు తెలియదు అనుకోకు. ఆ వచనాలన్నీ చదువు. తర్వాత చివరికి వస్తే చెప్పాడు, నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది. నా ఇచ్చ ఉన్నట్టు నా హృదయం ఇదిగో నీకే ఇయ్యది, రాజకీయ సింహాసనమవు. అమ్మ బాబు, ఇంత మహాభక్తుల్ని నేను ఎంత అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపడ్డాను. గనుక దేవుణ్ణి మనం చూడడం అనంటే దాంట్లో చాలా దశలు ఉంటాయి. దేవుణ్ణి మరి ఆ భక్తులు చూశారు కదా, మరి మనకెందుకు అయితే దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు, ఈ కుర్చీలు ఎందుకు వేశారండి, మీరు కుర్చీలు వేస్తే దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ అని ఆయన్ని ఎగతాళి చేశారు. ఆయన అమాయకంగా బోసి నవ్వుతో, చక్కటి చిరునవ్వుతో, నాయనా అబ్రహాం ఇంటికి వచ్చాడు కదా, మన ఇంటికి ఎందుకు రాడు అని అడిగి, అబ్రహాము గుడారానికి వచ్చాడని నమ్ముతున్నావా లేదా? వాదనలు ఆయన పట్టుకుంటే ఉడుం పట్టు వదలడంతే. అబ్రహాం ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడని నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నా. మరి మన ఇంటికి ఎందుకు రాడు అంటే మనం అబ్రహాములం కాదు కాబట్టి రాడేమో. నోరు మూసుకొని వెళ్ళిపోయాడు వాడు. కాబట్టి భక్తి సాధనలో ఒక శిఖరాగ్రమెక్కినటువంటి మహాభక్తులు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదో చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేస్తే మనం మూతి పగిలిపోద్ది తర్వాత. దేవుని బిడలారా, అబ్రహాం ఇంటికి వచ్చాడు, యాకోబు దగ్గరికి వచ్చాడు. వాళ్ళ చరిత్ర చూడాలి. మనకు కనబడతాడు అవసరమైతే. ఆయన మనకు ఏ మేరకు కనబడాలి, దర్శనములోన, కళలోన, భౌతికంగానే వచ్చి కనబడాలా, అది ఆయనే నిర్ణయించుకుంటాడు. కానీ ఇప్పుడు కానీ, రేపు కానీ, మరికొన్నాళ్ళకి కానీ, ఇంకో 100 ఏళ్ళకైనా సరే తప్పకుండా మనందరం మాంస నేత్రాలతో దేవుణ్ణి చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని ఎప్పుడు చూచెదరు. రెండవ రాకడలో ఇదిగో ప్రతి నేత్రము ఆయనను చూచును. దేవుని బిడలారు, దేవుని చూచుట అనేది ఒక సబ్జెక్ట్, అదొక పెద్ద సబ్జెక్ట్. భక్తి సాధనలో ఒక విషయం ఏంటంటే ప్రార్థనలకు జవాబు పొందుట. ఇంకా ప్రార్థన అంటే అది పెద్ద సముద్రం, ఆకాశం అంత మహా సబ్జెక్ట్ అది. ప్రార్థనకు జవాబు మనకు చాలాసార్లు జవాబు వచ్చింది. అయితే యథార్థంగా మాట్లాడుకుందాం. నేను కూడా యథార్థంగా ఓ సాక్ష్యం చెప్తాను. మీరు కాదంటారేమో, మీరు చూడండి. నేను అడిగితే దేవుడు ఎన్నో నాకు ఇచ్చాడు. నా ప్రార్థనలకు జవాబులు చాలాసార్లు వచ్చినాయి. కానీ జవాబులు వచ్చిన సందర్భాల కంటే రాని సందర్భాలు ఎక్కువ. నేను అడిగిన ప్రతిసారి దేవుడు ఇచ్చాడు అనగలరు ఎవరైనా?
ఏమో మీలో ఉంటే ఉండొచ్చు, అటువంటి శ్రేష్ఠ భక్తులు ఉండొచ్చు. నేను ఎగతాళి చేయటం లేదు, కానీ నేను మాత్రం అనుభవించింది ఏంటంటే చాలాసార్లు అడిగింది ఇచ్చాడు, కొన్నిసార్లు ఇవ్వలేదు కూడా. ఏమయ్యా ఎందుకు ఇవ్వలేదని అడిగా. ఏరా నువ్వు చెప్పిన పనుల్లో చేయడానికి నేను నీ సేవకుడినా, నువ్వు నా సేవకుడుగా అని అడిగాడు ఆయన. ఆయన పెద్ద ఆయన విశ్వానికే అధిపతి. ఆయన దగ్గర మనం అన్నీ ఈ పిల్లకాయ వేషాలు వేయకూడదు. ఏమండి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి, ఇప్పుడు ఈ దేశపు రాజుగారి దగ్గర పోయి మనం రానియా భవనమా ఏంటి అని మాట్లాడొచ్చా? అయిపోయిందా మన పని? ఒక దేశాన్నేలే రాజుగారితో ఎంత భయంగా ఉంటామో, విశ్వమునేలే రాజుగారి దగ్గర ఎంత భయంగా ఉండాలి. ఆయన మనకు అన్నయ్య, మన తండ్రి, మన సర్వం అయినా సరే ఆయన విశ్వ చక్రవర్తి కనుక మర్చిపోవద్దు. కాబట్టి ఆయన కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. దానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టరీ. ప్రార్థనకు జవాబు రాకపోయిన పరిస్థితులు పెద్ద ఇవన్నీ అంతలా గ్రంథాలు రాయాలి ఒక్కొక్క దాని మీద. మన బ్రతికే చాలు. అయ్యా ఇవన్నీ ఒక బుక్ రాయమన్నాడు ఒక బ్రదర్ ఈ మధ్య మొన్న. ఎందుకు బాబా అవన్నీ చదివి చచ్చిపోతావు నువ్వు అని చెప్పాను. అవన్నీ చచ్చిపోతావు బాబు, రాసినవే చదవలేకపోతున్నారు, అర్థం చేసుకోలేదు. ఇంక అవన్నీ ఎక్కడ రాశాను? దేవుని గూర్చిన విజ్ఞానము అనంతము, అపారము, అతి మధురము. అది మన ఊహకు అందనటువంటిది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకేదో తెలుసు అని చెప్పట్లేదు, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నాను నేను. అంత గొప్పవాడు దేవుడు. నా గొప్పతనం ఏంటంటే ఆయన మనకు పూర్తిగా ఎప్పటికి అర్థం కాడిన సంగతి నాకు అర్థమైంది. అదే నా గొప్పతనం. అదే నేను చేసిన అతిపెద్ద డిస్కవరీ ఏంటంటే ఆ పెద్ద ఆయన మనకి ఎప్పటికీ అంత చిక్కడు. ఇంకా చిన్న సంచులు ఏనుగుని పెట్టలేం కదా, సంచులు ఏనుగుని పెట్టగలదు, దానికి కాలు కూడా పెట్టలేవు. అలాగా ఆయన ఈ బుర్రకాయలు పట్టడు. ఆయన మనకు అగోచరుడు, అయినా మనకు అత్యంత సన్నిహితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తి సాధన అనే శ్రేష్టమైన అంశాన్ని మొదలుపెట్టాను ఇప్పుడు నేను. అందులో ఒకటి ఏంటంటే మాంసనేత్రాలతో చూడలేనటువంటి మహాదేవుణ్ణి మన ప్రార్థన ద్వారా విశ్వాస నేత్రాలతో ఆయన నుండి మనము పొందే జవాబుల ద్వారా దేవుణ్ణి చూచుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సాధన మనం చెయ్యకపోతే 1 తిమోతి 4:7 దేవభక్తి విషయంలో సాధన మనం చెయ్యకపోతే మొదటి వచనంలోకి వెళ్ళిపోతాం. కొంతమంది విశ్వాస భ్రష్టులైపోతారు. విశ్వాస భ్రష్టులము అంటే పరలోక సింహాసన భ్రష్టులమైపోతాం మనం. పరలోక సింహాసనం మనకి ఇచ్చాడు ఆయన, ఆ సింహాసనం నుండి కూడా పడిపోతాం. గనక భక్తి సాధన చేయాలంటే ప్రార్థనకు జవాబులు పొందాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రార్థనలో. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఆండ్రూ మర్రే గారి బుక్ చదవండి. విత్ క్రైస్ట్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్ అని రాశారు.
విత్ క్రైస్ట్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్ అని రాశారు. అవకాశం ఉంటే చదువు. అది ఒక పట్టణ బుర్రకెక్కదు అది. నేను చదివాను ఆ పుస్తకం, చాలాసార్లు చదివాను. ఆండ్రూ మర్రే. భయం వేస్తుంది అసలు అది చదివితే. అబ్బబ్బబ్బా, భక్తుడంటే ఈయనరా బాబు, నేను కూడా క్రైస్తవునేనా, అసలు ఈయన ఎంత ఎత్తుకెళ్ళిపోయాడు బాబోయ్ అనిపిస్తుంది. అంత అద్భుత విషయాలు చెబుతాడు. రోజొక లెసన్ 30 లెసన్స్ ఉంటాయి 1 మంత్ కొరకు. ఆ ఒక లెసనే రోజొకటి నేర్చుకోమని 30 రోజులకు ఆయన రాశాడు. నాకు ఒక లెసన్ అర్థం కావడానికి సంవత్సరం పట్టింది. అంత డెప్త్ అన్నమాట. ప్రార్థన అనేది ఒక అంతరిక్షమంత విశాలమైన సబ్జెక్ట్. దేవభక్తి సాధనాలు, దేవుని చూచుట నేర్చుకోవాలి, దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోవాలి, దేవునికి లోబడడం నేర్చుకోవాలి, దేవుని వలె ఆలోచించడం నేర్చుకోవాలి, దేవుని వలె ప్రవర్తించడం నేర్చుకోవాలి, దేవుని వలె క్షమించటం నేర్చుకోవాలి, దేవుని వలె ప్రేమించటం నేర్చుకోవాలి. ఇదంతా భక్తి సాధన. నా శత్రువులు ఉన్నారయ్యా నాకు అన్న. ఆ శత్రువుల నుండి కాపాడుకోవడానికి నేను నీ రెక్కల నీడలో నీ శరణు జొచ్చి నీ మరుగు జొచ్చి ఉన్నానన్నాడు 143వ కీర్తన 9వ వచనంలో. అంటే శత్రువుల దాడి ఆ దాడి నుండి తప్పించుకోవడం అంటే మన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు దేవుణ్ణి నమ్మడం. ఇది భక్తి సాధనలో నాణ్యానికి ఒక ప్రక్క. నాణ్యానికి ఇంకొక ప్రక్క ఉంది. అదేంటంటే నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు. అది ఇప్పుడు ఇందులో దేవుని చిత్తం అనేది ఆ మొదటి పార్ట్లో ఏమి ఉండదు. నాకు జబ్బు చేసింది, ఆయన స్వస్థపరచాలి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆయన తీర్చాలి, మళ్ళీ ఆయన చిత్తం అయితే తీరుస్తాను. అది చిత్తం ఏంటి? నీవు అప్పుల బాధల్లో ఉండు, నిన్ను విడిపించడం నా చిత్తం కాదు. నువ్వు రోగిష్టిగా ఉండు, నేను స్వస్థపరచడం నా చిత్తం కాదు. మరి దేవుడు ఉండేందుకు ప్రార్థన ఎందుకు? నీకేం కావాలో అది అడగమన్నాడు. మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకేది కావాలో అది అడగమన్నాడు. అంతే. ఆండ్రూ మర్రే గారు నేను చెప్పిన పుస్తకంలో మాట అంటాడు, జీసస్ సెడ్, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్. And he cannot lie. If you have asked and you did not receive, that means you did not really ask అంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని యేసయ్య అన్నాడు. ఆయన అబద్ధం చెప్పడు. నువ్వు అడిగాను అనుకుంటున్నావు, కానీ అడిగింది పొందలేదు అంటే దానికి అర్థం దేవుడు అబద్ధం చెప్పాడనే కాదు. అడిగాను అనుకుంటున్నావు, అడిగింది నువ్వు పొందలేదు అంటే నువ్వు అడగవలసిన విధంగా అడగలేదేమో అంటాడు. ఇక మనం ఎక్కడున్నాము, ఆయన ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం. ఏమండి, ఈ రోజుల్లో ప్రార్థన కళ అనేది అంతరించింది. లెనార్డ్ రావెన్హిల్ గారి బుక్లో వై రివైవల్ టారీస్, ఉజ్జీవం ఎందుకు ఆగిపోతుంది అన్న చిన్న గ్రంథంలో ఆయన ప్రార్థన రోదన ప్రార్థన అనే కళ అంతరించిపోయింది. అన్ని వాదోపవాదాలు, కీసులాడుకోవడం, కొట్లాడుకోవడం, ఇదే తప్ప అసలు దేవుని సన్నిధిలో టైం గడిపేవాడు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో తగినంత సమయము గడిపితే
మనుషులతో వాదులాడడం వాడికి ఇష్టం ఉండదు. అసలు ముందు మనుషుల బలహీనతను గురించి మాట్లాడడం వాడికి ఇష్టం ఉండదు. యెషయా 1వ అధ్యాయం నుండి చూస్తే మొత్తం ఇశ్రాయేలుకు తెలివి లేదు, పాపిష్టి జనం, యోచింపరు, ఎద్దు కంటే అధ్వానం, గాడిద కంటే అధ్వానం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాడిని దొడ్డి నెరుగును, ఇశ్రాయేలుకు తెలివి లేదు అని అంతా తిట్టిపోశాడు. 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభువును చూడగానే వాడి గాడిద కంటే అధ్వానం, వీడు ఎద్దు కంటే అధ్వానం అంటాం అనేసి, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడనన్నారు. దేవుణ్ణి చూడని వాడు ఇతరుల బలహీనతల గురించి మాట్లాడతాడు. దేవుణ్ణి కళ్ళారా చూసిన వాడు తన సొంత బలహీనతను గురించి మాట్లాడతాడు. ఎవడైనా ఎక్కువ వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదని ఉంటే అంటే అదొక క్లియర్ సిమ్టమ్ ఏంటంటే వీడు ఇంకా దేవుణ్ణి చూడలేదు, దేవుడికి వీడు ఇంకా పరిచయం కాలేదు, ఎదురు కాలేదు, ఇంకా ఎదురు పడలేదు, దేవునితో ఎన్కౌంటర్ కాలేదు వీడికి. ఒక్కసారి దేవుణ్ణి అలా మనం కళ్ళారా చూస్తే మన మాట తీరు, ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది. దేవుణ్ణి చూచిన వాడు అంతకుముందు ఉన్నట్టుగా ఉండడు. హీ విల్ బి డిఫరెంట్. వేరే భాష మాట్లాడతాడు వాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన కొండ ఎక్కడం ఎవడో మానేశారు. అందుకని ఇప్పుడు ఇంటర్నెట్ నిండా చూడండి, ఆ సేవకుడు ఈ సేవకుడు ఒకడినోడు వ్యక్తిగతంగా దూషించుకుంటూ ఉంటారు. ఎడ్ సిట్రినెల్లి అనే ఒక ప్రాఫిట్ ఇప్పుడు ఉన్నారు ఇంకా అమెరికాలో. ఆయన ఒకసారి చిన్న షార్ట్ మెసేజ్ పెట్టాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ దిస్ ఈజ్ పాసిబుల్. హౌ కెన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఫైట్ అగైన్స్ట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? చిన్న క్లిప్. క్రీస్తు శరీరానికి వ్యతిరేకంగా ఎలా పోరాడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఒక క్రీస్తు సైనికుడు ఇంకో క్రీస్తు సైనికుడితో ఎలా పోరాడుతాడు? దట్స్ వాట్ హ్యాపెనింగ్. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. ఎందుకు అంటే ఇంకా అత్యున్నత సింహాసనాసీనుడి దర్శనం దాకా రాలేదు. దేవ దర్శనం పొందితే మనిషి ఇంకొకటి గురించి మాట్లాడడు. దేవుని బిడ్డలారా, నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నా శత్రువులు అన్నాడు, అదో పెద్ద సబ్జెక్ట్. మన శత్రువులు అంటే ఎవరు? కోడలికి అత్త శత్రువు, అత్తకు కోడలు శత్రువు, ఆస్తులు ఉన్నోళ్ళకేమో పాలోళ్ళు శత్రువులు. ఏమండి, ఈ వీళ్ళు కాదు శత్రువులు. ఆఖరికి మనకు మతోన్మాదులు కూడా శత్రువులు కాదు. మనము పోరాడునది శరీరులతో కాదు, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. అక్కడ నుండి బయలుదేరితే మన సొంత శరీరములోనే మీ అవయవములలో పోరాడు దురాశలుని, అవి మీ శత్రువులు. వీటన్నిటితో యుద్ధం చేసేటప్పుడు యేసయ్య రెక్కల చాటున మనం శరణు దొచ్చాలి. దేవుని కృప చేతనే రెండవ ఆకాశంలో ఉండే దురాత్మలను జయించాలి. దేవుని కృప చేతనే మనలోనే ఉన్న శత్రువులను కూడా జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా కలిసి దీన్ని ఏమంటారు? దేవభక్తి సాధన. సరే, మన సమస్యలు, మన బలహీనతలు, మనకుండే జబ్బులు, మనకుండే అప్పులు, వీటిని జయించడం దేవుని కృప చేత. అది ఒక సబ్జెక్ట్, అది ఒక కోణము.
కానీ అది సంపూర్ణ భక్తి కాదు. ఇంకొక వైపు ఒక నాణ్యం దొరికింది అనుకోండి మీకు, దాంట్లో ఒకవైపు ముద్ర ఉంది, 10 రూపాయలు 20 రూపాయలు అని ముద్ర ఉంది. అటువైపు చూస్తే ఏం లేదు, నున్నగా ఉంది. అది ఇంటికి తీసుకెళ్తారు మీరు. చెల్లని నాణ్యం, బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. అది ఎన్ని రూపాయలో దాని విలువ ఇటు ఉండాలి, అవతల వైపు ప్రభుత్వ అధికార ముద్ర ఉండాలా. బొమ్మ బొరుసు అటు ఇటు రెండు వైపులు. అలాగే ఒక 1000 రూపాయల నోటు 2000 రూపాయల నోటు దొరికింది అనుకోండి మీకు ఇక్కడ 1000 రియాల్స్ నోటు ఉంటుందా, 500 రియాల్స్ నోట్ మ్యాక్సిమం. ఇండియాలో కూడా మనకు అంతే. ఒక 500 రియాల్స్ నోట్ మీకు దొరికింది అనుకోండి, పెళ్ళపెళ్ళాడుతుంది చక్కగా. 500 రియాల్స్ నోట్, ఖతర్ రియాల్స్. తిరిగేసి చూసి తెల్ల కాగితం, దాని ఇంటికి పట్టుకెళ్తారు మీరు. అది ఎందుకంటే పనికి వస్తుందా? కోడి రెట్ట వేస్తే ఎత్తేయడానికి కూడా పనికిరాదు. ఈడ కోళ్ళు కూడా లేవు. ఫాల్కన్ రెట్ట ఎత్తే వచ్చేది ఏమండి. అది ఎందుకది ఒకవైపే ప్రింట్ అయితే అవతల వైపు వాడు ప్రింటింగ్ మర్చిపోయారు అనుకోండి, అలాగే రిలీజ్ చేస్తే ఎందుకైనా పనికొస్తుందా? దేవభక్తికి కూడా అలాగే 2 వైపుల ప్రింట్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శ్రమలో నీ అవసరతల కొరకు దేవుని మరుగుజొచ్చుట, దేవుని ఆశ్రయించుట, నీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు దేవుణ్ణి ఆశ్రయించాలి. అది ఎటువంటిదైనా సరే ఆయన జవాబిస్తాడు, ఉన్నానని ఆయన నిరూపించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయినా నీ భక్తి సంపూర్ణం కాదు. నేను చెప్తున్నా, బాగా వినాలి. నీ జ్వరము, నీ జబ్బులు, నీ అప్పులు, నీ నొప్పులు, నీ సమస్య, వీటిని ప్రార్థన ద్వారా పరిష్కరించుకున్నందుచేత పరలోక రాజ్యంలో నీకేం బహుమానం దొరకదు. నీకెందుకురా బహుమానం ఇవ్వాలి? ఇప్పుడు నీకు ప్రయోజనకరంగా నేను చేశా కదా. ఇప్పుడు నీ జబ్బు నేనే నయం చేసి మళ్ళీ నేనే బహుమానం ఇవ్వటం ఏంటి? నువ్వు నాకేదైనా ఫీజు ఉంటే ఇవ్వు. ప్రభువా నన్ను ఎన్నోసార్లు స్వస్థపరిచావు అంటే, సరే మరి ఏం ఫీజు ఇస్తావు ఇవ్వమంటాడు ఆయన. నేను స్వస్థపరిచిందే ఎక్కువ, మళ్ళీ నీకు బహుమానం ఏముంది? దేవునికేమో లాభము, నీ రోగం నయమైంది, నీ అప్పులు పోయినాయి, నీ నొప్పులు పోయినాయి, నీకు చక్కగా అన్ని సమస్యలు పోయినాయి. దేవునికి ఏంటి లాభం? దేవభక్తి విషయంలో 2వ వైపు ఆయన చిత్తమును మనము జరిగించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 బ్యాలెన్స్ చేయగలిగిన వాడే సత్క్రైస్తవుడు. ఇది నేర్చుకోవాలి. ఇది నేను 46 ఏళ్ళ బట్టి దండం పెట్టుకొని చెప్తున్నా, బాబు ఇది నేర్చుకోండి. ఆయన అసలు బుర్రకెక్కట్లేదు. ఆయన దుర్బోధకుడు, ఆయన అబద్ధ బోధకుడు. అది అట్లా కాదు, ఇది ఇట్లా. ఏంట్రా దుర్బోధ ఏంటి? సత్యబోధ నీకు తెలిసిందేంటో చెప్పుకొని వాక్యంలో నుండి చెప్తున్నాను నేను. నా శత్రువుల నుండి నన్ను కాపాడమని నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. అదొక సబ్జెక్టు, అదొక కోణం. 2వ కోణం ఉంది, నీ చిత్తానుసారముగా ఎలా ప్రవర్తించాలో నాకు దేవుని చిత్తము నెరవేర్చడానికి మనం నేర్చుకోవాలి. అది పెద్ద సబ్జెక్టు. మళ్ళీ దేవుని చిత్తం అంటే ఏంటి? అదొకటి పెద్ద సబ్జెక్టు.
విశ్వాన్ని గూర్చి దేవుని చిత్తం, ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని గూర్చి భూలోకాన్ని గూర్చి దేవుని చిత్తం. వాటి వరుసలో, ఆ పరంపరలో వాటికి కనెక్టెడ్గా విశ్వ చరిత్రకు, ఈ లోకాన్ని గూర్చిన దేవుని సంకల్పానికి సంబంధించి నీవెక్కడ కనెక్ట్ కావాలో దాని విషయంలో దేవుని చిత్తం. ఇది పెద్ద సబ్జెక్ట్, మన బుర్రకు మించిన సబ్జెక్ట్. కాబట్టి మనము ఒకటే నేర్చుకుందాం. మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉండదని ముందు నేర్చుకుందాం. అంత అయిపోయింది, నేను గ్రాడ్యుయేట్ అయిపోయిందని అనుకోవద్దు ప్రియులారా. మనము ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయాం, చాలా నాకు తెలుసు అని అనుకోవద్దు. మనం ఇంకా చిన్న చిన్న పిల్లలం. మహాభక్తులు, శ్రేష్ఠ భక్తులు దేవదాసయ్య గారి దగ్గరికి దేవుడు దృశ్య రూపంలో వచ్చి మాట్లాడి పోయేవాడట. చాలాసార్లు ఆయన గదిలో ఒక్కడే ప్రార్థన చేసుకుంటుంటే బయట వెయిటింగ్లో ఉండే ఆయన పరిచారకులకు 2 కంఠస్వరాలు వినబడేవట. ఒకటి అయ్యగారి కంఠస్వరం, ఇంకోటి దేవుని కంఠస్వరం. అట్లాంటి భక్తులు, బాబు ఎక్కాలి, బాబు కొండపైకి ఎక్కాలి. ఇక్కడ కింద కూర్చొని నువ్వు మంచి కాదని మాట్లాడితే వీడు బ్రతుక్కి ఒకవైపు యేసయ్య రాకడ దగ్గరికి వచ్చేసింది, వీడు పోకడు ఎప్పుడో తెలియదు. ఈ లోపల ఉన్న టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు. ఎంత ఘోరమైన నేరం ఇది, ఎంత తీవ్రమైన నష్టం ఇది. ఈ రాత్రి ఒకటి తీర్మానం చేద్దాం. 1 తిమోతి 4:1 కొందరు విశ్వాస భ్రష్టులగుదురు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీకు నీవే దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. ఆ దేవభక్తిలో రూపాయికు 2 వైపులు ఉన్నట్టు, ఆ దేవభక్తి సాధనలో 2 వైపులు ఉన్నాయి. ఒకటేమో వ్యక్తిగత ప్రయోజనాల కొరకు దేవునితో ఎలా సహవాసం చేయాలో నేర్చుకోవడం, అది ఒకవైపు. దేవుని ప్రయోజనాల కొరకు, నీ ప్రయోజనం కాదు, దేవుని ప్రయోజనాల కొరకు నీవు ఏ రీతిగా ఉపయోగపడాలో నేర్చుకోవడం, అది ఇంకొక వైపు. ఈ లోకంలో అన్ని మతాల భక్తులు వాళ్ళ దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాల కొరకు ప్రార్థన చేస్తారా, చేయరా? మరి నాకు కడుపు నొప్పి వచ్చిందని నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తావు. ఒకడు దర్గాకు పోయి అక్కడ వాడు కడుపు నొప్పి ఉంటే వాడు ప్రార్థన చేస్తాడు. ఇంకోడు హిందూ టెంపుల్కి వెళ్ళి వాడు ప్రార్థన చేస్తాడు. నీ గొప్పతనం ఏముంది? సమస్య వచ్చినప్పుడు ప్రతి మనిషి తన ఇష్టదైవాన్ని మొరపెట్టుకుంటాడు కదా. కానీ మిగతా వాళ్ళు చేయలేని ప్రార్థన, క్రైస్తవుడు మాత్రమే చేయగలిగే ప్రార్థన, దేవుని చిత్తము కొరకైన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు, నీ చిత్తము పరలోకముందు ఎలాగూ నెరవేరుచున్నదో అలాగూ భూమి మీద. ఇది ఏ మతస్థులను చేస్తాడా? క్రైస్తవునికి ఉన్న శ్రేష్టత ఇదే. ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలని అది మానేసి, నీ రాజ్యం రావాలి, నీ నామము పరిశుద్ధపరచబడాలి, నీ చిత్తము ఆ నెరవేరడానికి నీవేం చెయ్యాలో నేర్చుకోవడం భక్తి సాధనలో శ్రేష్టమైన భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఆ కొండ మీదకి ఎక్కుదామని నేను ప్రతిపాదిస్తున్నాను, మనవి చేస్తున్నాను.
పిలుస్తున్నాను. నేను కూడా ఇంకా వైగబాగుతా ఉన్నా నా కొండ మీదకి. మీరు కూడా రండి, ఎక్కుదాం. దేవుని చిత్తము నెరవేర్చడం కొరకే మనం భక్తి సాధన చేద్దాం. దేవుడు మనకు అటువంటి జ్ఞానము, శక్తి, అభిషేకం ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకున్నారండి. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని అయ్యగారికి అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవినీదు వినతిల్ ప్రవహింపాజే యను శక్తిని యోమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా జేయ. నా ఇష్టమికగాదది. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా జేయ. నా ఇష్టమికగాద. నా ఇచ్ఛాయుల్లటి నా మిదిగోయి కేయాది రాజా కియా సింహాసనమో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం మాలో ఫలింపజేయము స్వామి. నీకు వందనాలు. తెలివి తక్కువ వాళ్ళమయ్యా, మాకేమీ తెలీదు అని ఒప్పుకుంటున్నాం. అనంతుడవు, నిత్యుడవు, మాకు అగోచరుడవు. పరిశుద్ధ రాజా, నీలాంటి గొప్ప దేవుడు ఒకడు ఉన్నాడని మాకు తెలిసింది అంతవరకే తప్ప నీ గొప్పతనం సంపూర్ణంగా మాకు ఇంకా తెలియలేదు నాయన. మట్టి పురుగులం, నీ కొరకు ఎలా బ్రతకాలో మీరే మాకు చూపించండి, అలా బ్రతికించండి. మా అవసరాల కొరకు, మా శత్రువుల బారి నుండి విడుదల పొందడం కొరకు నిన్ను ఆశ్రయిస్తున్నాం. అది చాలదు. మా సమస్యల పరిష్కారం కొరకు ప్రార్థన చేయడం చాలదు. నీ చిత్తము భూమి మీద జరగడం కొరకు కూడా మేమొక శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలి అనే గొప్ప మహత్తర ఆధ్యాత్మిక సత్యాన్ని మాకు నేర్పించారు. నీకు స్తోత్రం. నీ వాక్యం నాలో మాలో ఫలింప చేయండి, సహాయం చేయండి. ఏమి ఎరుగని అల్పుడైన మీ దాసుని, శారీరకంగా కూడా బలహీనుడుగా ఉన్న మీ దాసుని కనికరించి బలపరిచి నాతో మాతో మాట్లాడినారు. అందుకు నీకే స్తోత్రాలు. వాక్య పరిచర్యలో దోషముద్రలు ఉంటే దయచేసి క్షమించండి. సంపూర్ణంగా బలహీనంగా విత్తబడినటువంటి నీ సందేశమును బలమైనదిగా ఫలింప చేయమని విన్నవారందరూ, నేనును విన్న నీ శిష్యులందరూ ఎక్కలేని ఎత్తైన ఆధ్యాత్మిక పరిపక్వత పర్వత శిఖరం ఎక్కుటకు సహాయము చేయమని మోషే, ఏలియా, అబ్రహాము, పౌలు, మార్టిన్ లూథర్, భగత్ సింగ్ గారు, దేవదాసయ్య గారు ఏ కొండ మీద ఉన్నారో ఆ కొండ మీదకి మేము ఎక్కడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో అడుగుచు స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో దైవ సేవకులు రత్నకుమార్ అన్న గారు చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ దాసుల ద్వారా తెలియచేయబడిన మీ ప్రణాళిక సందేశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. కొన్ని విషయాలు జరిగించడానికి మాకు ఆశ ఉంటుంది కానీ సామర్థ్యం ఉండదు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఆత్మ వచ్చి చక్కగా నిలబెట్టారు ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి. మేము ఇష్టపడుతున్నాం నిలబడటానికి, మీ ఆలోచనలు గ్రహించటానికి, మీకోసం జీవించటానికి, మీ చిత్తాన్ని జరిగించటానికి మీ సహాయం మాకు దయచేయండి. మీ మమ్మల్ని బలపరచండి. ఇదిగో అనేకమైన ఆటంకాలు మీ ఉద్దేశాలు చేయకుండా అడ్డుపడుతున్నాయి. అవి శారీరకంగా, మానసికంగా, ఆర్థికముగా, ఆరోగ్యముగా అనేక రీతుల్లో వీటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించేది మీరే. మమ్మల్ని అందరిని వాడుకోండి ప్రభు. మా ద్వారా మీ ఉద్దేశాలు జరిగించండి ప్రభు. ఇదిగో నాయన, మీ దాసుని బలపరిచినందుకు మీకు వందనాలు తెలియజేస్తాను. రేపు జరగబోతున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దీవెన ఆశీర్వాదం తీసుకుందాం. అయ్యగారు మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు, మన సొంత రక్షకుడైన, మన సేనాధిపతి, మన విశ్వాసకర్త, దాన్ని కొనసాగించువాడైన యేసునాథుని అనంత కృపయు, సర్వ సత్యములోకి మనందరినీ నడిపించడానికి దిగివచ్చిన అనంతుడు, నిత్యుడైన, మన సమయోచిత సహాయకుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసం చేరవచ్చిన మనకందరకును, ఈ ప్రాంతపు దేవుని సంబంధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండమ్మా. మీ యొక్క ఇది త్యాగం అని నేను చెబుతూ ఉంటాను. దినమంతా ప్రయాసపడ్డారు. ఆయన వాక్యం ఎడల మీరు చూపినటువంటి ఆసక్తి నిశ్చయముగా మీకు ప్రతిఫలం నిచ్చేదిగా ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి మీ యొక్క జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పును కలుగచేయు ఆ జీవ విత్తనమును, జీవ వాక్కును ఆ పరమ తండ్రి మన హృదయాల్లో నాటాడు. హల్లెలూయా. మీకు ఈరోజు ఈ క్షణం అయ్యగారు చెబుతూ ఉండగా అర్థమైనది ఒక 10% అనుకోండి. రాగల దినాల్లో అర్థమయ్యేది ఈరోజు 100% ఆ రోజు అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు ముందుకు వెళుతూ ఉండగా ఈరోజు విత్తబడిన మాటలన్నీ అలాగ జ్ఞాపకమునకు తెచ్చుకుంటారు. హల్లెలూయా. నిశ్చయముగా 46 సంవత్సరాల పరిచర్య అనుభవాలు, దాదాపుగా 60 సంవత్సరాల దేవునితో నడక యొక్క అనుభవాలు పలుకుచున్నటువంటి అయ్యగారు పలుకుచున్నటువంటి మాటలు, అవి మామూలు మాటలు కాదు, ఆ పరమ తండ్రి అభిషేకించినటువంటి మాటలు. హల్లెలూయా. నిశ్చయముగా రేపు మరి ఉన్నతమైన ఉపదేశముతో ఆ పరమ తండ్రి మనల్ని దర్శించబోతున్నాడు. దయచేసి వీలైన వారందరినీ రిక్వెస్ట్ చేయండి. రేపు అమ్మ ఖచ్చితంగా రావు, ఇది ఒక్క పూట రా అని రిక్వెస్ట్ చేయండి. వారి యొక్క ఫలం పోగొట్టుకోరు, మనము మన ఫలం పోగొట్టుకోము. హల్లెలూయా. త్వరితంగా భోజనాలు చేద్దాం, త్వరితంగా బయలుదేరదాం. అందరికీ వందనాలు. షాలోమ్, షాలోమ్, షాలోమ్.